ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ పార్టీ ఇన్ఛార్జ్ శ్రావణ్ కుమార్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ అధ్యక్షులు కుచాడి శ్రీహరిరావు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా మహిళలకు అవకాశం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే అన్నారు. గత 10 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి చేయని బీఆర్ఎస్ నాయకులు ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడిగేందుకు వస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే 5 హామీలు నెరవేర్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని హర్షం వ్యక్తం చేశారు శ్రావణ్ కుమార్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఒక బ్రహ్మాండమైన మేనిఫెస్టో విడుదల చేసుకొని దేశవ్యాప్తంగా ఎట్లయితే రాష్ట్రంలో కాంగ్రెస్ విజయవంతంగా అధికారానికి వచ్చిందో దేశవ్యాప్తంగా కూడా ఇండియా అలయన్స్ ప్రముఖంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని అందరం కూడా కృషి చేయడం జరుగుతూ ఉంది. మేమిచ్చిన వాగ్దానాలు ఏవైతే గతంలో గవర్నమెంట్ రాకన్నా ముందు మన రాష్ట్ర ప్రభుత్వం మేము ఏమేమైతే హామీలు ఇచ్చినామో అవి కంటిన్యూస్గా అధికారంలో వచ్చిన 3వ రోజు నుంచే మేము అవన్నీ కూడా అనుకూలం చూసుకొని దాన్ని అవన్నీ కూడా విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఇలా మనం పార్టీ తరఫున తనకు అవకాశం కలిగించినాం. తను ఎంపీ అభ్యర్థి, ఆమె ఒక మహిళ. వేరే 2 పార్టీలల్లో కూడా అటు టీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు దిక్కు బీజేపీ పార్టీ కానీ వాళ్ళ అభ్యర్థులందరూ కూడా పురుషులు ఉన్నారు. సో ఆమె షీజ్ అ మహిళ, ఆదివాసీ, పేద కుటుంబం, ఒక చిన్న ఇంద్రమ్మ ఇంట్లో నుండి ఆమె ఇవాళ ఇటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆమెకు అవకాశం కలిగించింది. రేవంత్ రెడ్డి గారు దీని ఏకగ్రీవంగా అందరూ కాంగ్రెస్ లోకల్ నాయకులతోని చర్చించుకొని ఇది చాలా మంచి ఆలోచన, మనం మంచి మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఆమె మహిళ, ఆమె బ్యాక్గ్రౌండ్ ఇటువంటిది, పేద కుటుంబం నుంచి వచ్చిన ఆమెకి ఇటువంటి అవకాశం ఇచ్చినామని చెప్పి చాలా సంతుష్టంగా తను కూడా ఇవన్నీ విషయాలు పంచుకోవడం జరిగింది. చిత్తశుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా, ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోలేక మళ్ళీ ఇవాళ వచ్చి వాళ్ళు ఎటువంటి అర్హత లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తాము. ఇంకా ముందొచ్చే రోజులల్లో మేమేమైతే మా 6 గ్యారంటీస్ చెప్పినామో అందులో ఏమేమి ఉన్నాయో కూడా ఖచ్చితంగా కూడా అన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేస్తాం. గతంలో మహిళలకి ప్రత్యేకంగా ప్రతి ఒక్క ఇంటికి, పేద కుటుంబాలకి ₹1,00,000 వరకు మేము ఇవ్వాలని చెప్పి ఓ వాగ్దానం ఉన్నది. కేంద్రంలో మేము ఒకవేళ అధికారంలోకి వచ్చి మేము గెలిచి ఇండియా అలయన్స్ ఆడ ప్రభుత్వం మేము కేంద్రంలో ఢిల్లీలో ఫామ్ చేస్తే ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క పేద కుటుంబం ఇంట్లో మేము ₹1,00,000 కేటాయిస్తామని చెప్పి పదే